हमें ज़रूरत नहीं है। तहसीलदार को जवाब नहीं ढकल दिया उन्होंने, क्या वजह से ढकला उन्होंने। मीडिया वालों को नहीं ढकलना, कोई पूछे तो जवाब देना, गुंडागिर्दी कर दे ఆఫీసరా దెబ్బేస్తున్నాడు కదా ఎంఆర్ఓ ఓటు హక్కు మన ఎలక్షన్ వచ్చేటప్పుడు అందరూ కూడా నిక్షేపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సెలవు ఉన్నదని చెప్పేసి ఓటు హక్కు వేయకుండా ఇంటికాడ ఉండకూడదు. అందరూ కూడా ఓటు హక్కు కంపల్సరీ వేయాలి. ఒక మంచి రాజకీయ నాయకుల్ని ఎన్నుకోవాలంటే మీ చేతిలో ఉన్నది. తర్వాత భారత ఎలక్షన్ కమిషన్ ఏంటంటే కంపల్సరీ ఓటు హక్కు మన జన్మ హక్కు కాబట్టి అందరూ ఓటు హక్కు పాల్గొనాలని చెప్పేసి ఉద్దేశంతో ఎవరు ఇంటికాడ ఉండకుండా కంపల్సరీ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఈరోజు జనవరి 20వ తారీఖు జాతీయ ఓటర్ల దినోత్సవం చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా నమోదు కాకుండా ఉంటే కూడా నమోదు చేసుకోవచ్చు. ఎప్పుడు ప్రాసెస్ జరుగుతుంది అది ఓటర్లు ఇది జాబితాలో. కాబట్టి అందరూ పాల్గొన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం. ప్రతి ఒక్క ఓటరు నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేయాలనే సంకల్పంతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపటి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పౌరులందరూ తమ ఓటును నిష్పక్షపాతంగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ ఓటు అనేది భావి పాలకుడికి ఎన్నుకోవడానికి మనకు పనికొస్తుంది. కాబట్టి ప్రజలు నిష్పక్షపాతంగా ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఈ భారత ఎన్నికల సంఘం యొక్క ఆదేశానుసారం మనము అందరూ హ్యాండ్స్ రేజ్ చేసి ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్టు మీరు కొంచెం వెనక్కి జరిగి నేను చెప్పినట్లు మీరు పాటించాల్సి వస్తుంది. హ్యాండ్స్ రేజ్ చేయండి. హ్యాండ్స్ రేజ్ నుంచి ఇట్లా పెట్టండి. సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా ఈరోజు జహీరాబాద్లో మన తహసీల్దార్ గారు ఆడియో గారు ఒక ర్యాలీ తీశారు. దానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వమంటే తహసీల్దార్ గారు దుబ్బేశారు. దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వలేదు తహసీల్దార్ గారు ఆడియో గారు. నేను అడిగినా కానీ దానికి డీటెయిల్స్ చెప్పమన్నా కానీ తహసీల్దార్కు దొబ్బేశారు. జహీరాబాద్ మండల్ తహసీల్దార్ ఆడియో గారు ఇక్కడ జహీరాబాద్ టౌన్ పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. దానికి ఏ ఆన్సర్ ఇవ్వలేదు. ఓటు వేయాలి, ఓటు హక్కు ఉన్నదని చెప్పారు. కానీ దానికి అడిగితే మీడియా వాళ్ళకి సమాధానం ఇయ్యక దొబ్బేశారు. నాకు నేను టీవీ 9 స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషా.